దేవి మార్గం యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. మిత్రులారా, మీ మెదడులోని భయ కేంద్రాన్ని నిశ్శబ్దం చేసే రహస్యం వేల ఏళ్ల క్రితమే సంస్కృత మంత్రాలలో నిక్షిప్తమై ఉందని మీకు తెలుసా? 2026 నాటి ఆధునిక న్యూరోబయాలజీ పరిశోధనలు ఒక సంచలన విషయాన్ని నిరూపిస్తున్నాయి. లలితా సహస్రనామ పారాయణంలోని ధ్వని తరంగాలు నేరుగా మన మెదడులోని అమిగ్డాలాపై ప్రభావం చూపి ఒత్తిడిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయి. ఇది కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, ఇది మీ మనస్సుపై నియంత్రణ సాధించే ఒక అత్యాధునిక బయోలాజికల్ హ్యాక్. 2026 నాటి న్యూరో ఇమేజింగ్ టెక్నాలజీ ప్రకారము సాధారణ మెడిటేషన్ కంటే శక్తివంతమైన మంత్రోచ్చారణ మెదడుపై వేగంగా ప్రభావం చూపుతుంది. మన మెదడులోని అమిగ్డాలా అనేది ఒక స్మోక్ డిటెక్టర్ లాంటిది. నేటి డిజిటల్ యుగంలో ఇది నిరంతరం ఒత్తిడికి లోనవుతుంది. లలితా సహస్రనామం అనేది కేవలం మతపరమైన గ్రంథం కాదు, అది మెదడు పనితీరుని క్రమబద్ధీకరించే ఒక ప్రెసిషన్ కోడెడ్ ఫ్రీక్వెన్సీ, ఫెనెటిక్ ఎంట్రైన్మెంట్. సంస్కృతంలోనే మాతృక అక్షరాల ఉచ్చారణ వలన కలిగే యాంత్రిక కంపనాలు మన నోటి పైభాగంలోని తాలువును తాకి వేగస్ నరమును ఉత్తేజపరుస్తాయి. సహస్రనామ పారాయణంలోని లయ మన గుండె వేగాన్ని నియంత్రించి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ శబ్ద తరంగాలు తార్కిక మెదడును దాటి నేరుగా మన లింపిక్ వ్యవస్థతో సంభాషిస్తాయి. అమిగ్డాలా కిల్ స్విచ్. 2026 నాటి న్యూరల్ రిసోనెన్స్ స్టడీ ప్రకారం మంత్రాలను పునరావృతం చేయడం వలన భయ కేంద్రం వెంటనే నిష్క్రియం అవుతుంది. ఆందోళన వలన కలిగే గజిబిజి తరంగాలను సహస్రనామాల్లోని గణిత శాస్త్రబద్ధమైన శబ్దాలు ఫ్లో స్టేట్ లోకి మారుస్తాయి. అంటే దైనందిన ఒత్తిడిని తుడిచిపెట్టే ఒక న్యూరల్ ఓవర్ డ్రైవ్ లా ఇది పనిచేస్తుంది. భక్తి ఒక మానసిక సాంకేతికత. భక్తి అనేది కేవలం ఒక భావోద్వేగం కాదు, అది మెదడు సామర్థ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన టెక్నాలజీ. నామాలను పదే పదే ఉచ్చరించడం వలన మెదడు చుట్టూ ఒక న్యూరల్ షీల్డ్ ఏర్పడి ఒత్తిడిని కలిగించే హార్మోన్లను అడ్డుకుంటుంది. ఈ హార్మోనిక్ తరంగాలు మెదడులోని ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్ మరియు డోపమైన్లను విడుదల చేస్తాయి. అత్యాధునిక జీవన శైలిలో వేద విజ్ఞానం. 2026 నాటి ఈ పరిశోధనల సారాంశం ఏమిటంటే, నిత్యం ఒత్తిడిలో ఉండే వారికి వేద పారాయణ అనేది ఒక గొప్ప ఔషధం. దీనివల్ల మెదడు నిర్మాణాత్మకంగా మారి భావోద్వేగాలను నియంత్రించే శక్తి పెరుగుతుంది. భయం నుండి ప్రశాంతత వైపు, బలహీనత నుండి మానసిక శక్తి వైపు సాగే ఈ ప్రయాణమే దేవీ మార్గం. సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది నిత్యం వర్ధిల్లే ఒక గొప్ప విజ్ఞానం. మన సంస్కృతిలోని అసలు అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞానంతో సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేద్దాం. సమస్త హిందువులు ఐక్యముగా మరియు బలవంతులుగా ఉండెదరుగాక. మా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడానికి దేవీ మార్గం కుటుంబంలో చేరండి. మా దేవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.